ముఖ్యంగా ఈ 113వ కీర్తన ఇశ్రాయేలు వారంట తమ మహోత్సవాలలో ఏదైనా పండగల సమయంలో గానం చేయడానికి ఒక 6 కీర్తనలు ఉపయోగిస్తారట. ఆ 6 కీర్తనలలో మొదటి కీర్తన ఈ 113వ కీర్తనని వాళ్ళు ఎక్కువ గానం చేస్తారట. అదేవిధంగా అంటే వాళ్ళ మహోత్సవాలు అంటే ఏముంటాయంటే పస్కా ఉంటుంది కదా, పస్కా పండుగ సమయంలో భోజనానికి ముందు 113 ఇంకా 114 కీర్తనలు వారు గానం చేసేవారంట. అదేవిధంగా భోజనం తర్వాత 115, 118 ఇవి కూడా ధ్యానం చేసేవారంట. ఈ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా గతంలో చేసిన దేవుడు కార్యాలు, అదేవిధంగా దేవుడు ఇచ్చిన దీవెనలు గురించి ఇక్కడ మనం ఏంటంటే దేవునికి స్తుతులు స్తుతించడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం ఈ కీర్తనలో చూస్తాం. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే మన జీవితంలో జరిగిన కార్యాల కోసం, అదేవిధంగా మన జీవితంలో దేవుడిచ్చిన దీవెనల కోసం దేవుణ్ణి ఏంటంటే మనం ఈ కీర్తన ద్వారా చూసుకున్నట్లయితే మనం స్తుతించాలి, దేవుని స్తుతించాలి అని ఈ కీర్తన మొదటి వచనంలో మనం చూసుకుంటాం. అదేవిధంగా రెండవ వచనంలో చూసుకున్నట్లయితే ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. చూసుకున్నట్లయితే ఎల్లకాలము ఇప్పటి నుండి ఎప్పటికైనా కూడా యెహోవా నామం అంట, యెహోవా పేరు స్తుతి నొందదగినది. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించినంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన నామం ఎల్లకాలము ఎప్పటికీ కూడా స్తుతి నొందదగిన గొప్ప నామముగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా దేవుని పేరు అంటే అతని స్వభావం. మనం దేవుని యేసయ్య కాపాడయ్యా, యేసయ్య కాపాడయ్యా అని ఒక పేరుతో ఆయన తలుచుకోవటం కాదు, కానీ ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణాలను వాటిని బట్టి మనం దేవుణ్ణి అంట స్తుతించాలంట. అంటే ఆయన మన కోసం ఈ లోకానికి, పాపులమైన మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనకేం చేశాడంటే రక్షణ దయచేసాడు. దాని గురించి అలాంటి కొన్ని విషయాలు మనకు ఆపదల్లో ఉన్నప్పుడు మన కాపాడిన విషయాలు, ఆయన గొప్పతనం, ఆయన యొక్క గుణాతిశయాలంటే ఎన్నో ఉంటాయి. అతని నామాలంటే చాలా ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి. అతని యొక్క స్వభావాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలంటే కానీ ఏదో ఒక పేరుని తీసుకొని స్తుతించడం అనేది అది కరెక్ట్ కాదని మనం దీంట్లో చూసుకుంటున్నాం. ఎందుకంటే ఎల్లకాలము కూడా ఆయన సన్నుతింపబడటానికి అర్హుడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు కాబట్టి మన దేవుడు. అదేవిధంగా 3వ వచనంలో చూసుకుంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రొద్దు గుంకిన కాడ నుంచి అదేవిధంగా ప్రొద్దు పొడిచి ప్రొద్దు గుంకే వరకు కూడా ఆయన నామం మనం స్తుతించుకోవచ్చు. ఈ టైంలోనే స్తుతించాలా అని ప్రత్యేకంగా ఒక టైం అనేది ఏం లేదు. ఏ టైంలోనైనా కానీ ఆయన నామము స్తుతింపదగినది అన్నమాట. రాత్రి అయినా కానీ పగలైనా కానీ ఎప్పుడైనా కానీ ఆయన స్తుతి నొందదగిన నామము ఆయన యేసయ్య నామము, యెహోవా దేవుని నామము. కాబట్టి మనం ప్రతి టైంలో కూడా ఆయన స్తుతించాలి. దానికి ఒక లిమిట్ అనేది లేదు. ఏ టైంలోనైనా స్తుతి నొందదగిన గొప్ప నామము యేసయ్య నామం అన్నమాట. కాబట్టి ఏ టైంలోనైనా కానీ దేవుని మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతులు అనేది చెల్లించాలని దీనిలో చూసుకోవచ్చు. అదేవిధంగా 4 నుంచి 6 వచనాలు చూసుకుందాం. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. దీనిలో చూసుకున్నట్లయితే అవును కదా, మన దేవునికి ఎవరు సాటి? అసలు ఈ సృష్టినే ఒక మాటతో సృష్టించిన గొప్ప దేవుడు, మన జనాలని, మన మనుషులందరినీ ఆయన తయారు చేసిన దేవుడు కదా. ఆయనకి అసలు సాటి వారెవరు, ఆయన పోలిన వారెవరు? అంత గొప్ప దేవుడు. అదేవిధంగా యెహోవా జనాలన్నిటికీ అదేవిధంగా ఎంతో అతీతంగా ఉన్నాడు. అంటే
జనాలు ఇవన్నీ దేవుడికి లెక్క కాదు, ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు కాబట్టి మనం ఆయనకి పెద్ద లెక్క అయిన మనుషులం కాదు కదా. దేవునితో పోల్చుకోదగిన వారు మనం అసలే కాదు, ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. అదేవిధంగా ఆయన ఒక ప్రాంతానికి చెందిన దేవుడైతే కాదు, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడు. అయితే ఆయన భూమి ఆకాశములను వంగి చూసే అంత గొప్ప దేవుడు అనమాట. అంటే ఆయన ఆకాశము తన యొక్క ఏమంటారు, తన ఆకాశం అంటే ఆయన సింహాసనము, ఈ భూమి అనేది ఆయన పాదపీఠం కదా. అంత గొప్ప దేవుడు కాబట్టి అతను ఒక జాతికి సంబంధించిన దేవుడు కాదు. అదేవిధంగా ఈ ఎంతో శక్తివంతుడైన సృష్టికర్త మన దేవుడు. అదేవిధంగా ఆయన ఎంత ఉన్నతుడంటే ఆకాశాన్ని భూమిని కూడా వంగి చూడగల దేవుడు అనిగా చూసుకుంటున్నాం. ఒక వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. జనములు చెండ నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నది. అదేవిధంగా 22వ వచనం కూడా ఒకసారి. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు నిద్రల వలె కనబడుతున్నారు. ఒకడు తేరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసేది. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరుచున్నాడు. చాలు చూసారా 15వ వచనంలో, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. చూసారా, మనం ఒక ధూళి లాంటి వారు. మనం దేనితో పోల్చుకోలేము, అసలు దేవునితో అసలే పోల్చుకోదగిన వారం కాదు. మనం పాపులం. ఒక ధూళి లాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే మనల్ని రక్షించుకొని, అదేవిధంగా మనల్ని రక్షింపజేసి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని రక్షింపజేశాడు. కాబట్టి అంత గొప్ప దేవుడికి మనం ఏం చేయాలంటే, అంత గొప్ప వ్యక్తి ఈ లోకానికి వచ్చి కదా మన కోసము ఎన్నో చేశాడు. అవన్నీ గుర్తు చేసుకుని మనం ఏం చేయాలంటే దేవుడిని మనం ఎప్పుడూ స్తుతించాలి. అదేవిధంగా 7వ వచనంలో చూసుకున్నట్లయితే, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చున్నబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూసారా, నేల నుండి పడిపోయిన మనలను లేవనెత్తువాడు ఎవరంటే ఈ మనుషులు కాదు, ఈ లోకం కాదు, దేవుడైన యెహోవాయే, మన సృష్టికర్త అయిన యెహోవాయే మనం లేవనెత్తువాడు. అట్లాంటి దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి. పెంట కుప్పల మీద పడిపోయిన మన ఎట్లాంటి స్థితిలో ఉన్నా కానీ, మన జీవితం ఎట్లాంటి విరిగి నలిగిన స్థితిలో ఉన్నా కానీ, మనం దేవుని యందు అక్కర కలిగి ఉంటే ఏం చేస్తారంటే మనల్ని ఆయన లేవనెత్తగల దేవుడు. అందునిమిత్తం ఆయనకి మన స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా అధిపతులతో, ఆయన ప్రజానాయకులతో సమానంగా కూర్చోబెట్టగల దేవుడు మన దేవుడు. ఈ లోకంలో అయితే మనం ఏదో ఓట్లేసి మనం నాయకులను అందరిని ఎన్నుకుంటాం, కానీ మనం దరిద్రులమైనా కానీ ఎట్లాంటి స్థితిలో ఉన్నా కానీ గొప్పవారి పక్కన మనల్ని కూర్చోబెట్టగలిగిన దేవుడు మన యేసయ్య మాత్రమే. అందునిమిత్తం మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. అంత గొప్ప దేవుడు మనలాంటి పాపుల్ని, మనలాంటి వారి కోసం ఆయన మనల్ని మన మీద దయ చూపించి మనల్ని రక్షించుకొని, అదేవిధంగా మనకి ఏ సహాయం కావాలన్నా కానీ మనకనైనా ఆయన తోడుగా ఉన్న గొప్ప దేవుడు. కాబట్టి అందునిమిత్తము మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. చివరి వచనం చూసుకున్నట్లయితే, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. అదేవిధంగా పిల్లల్ని ఇచ్చేది, అదేవిధంగా ఇవ్వకుండా కూడా ఉండేది కూడా యెహోవాయే. ఒకసారి కొన్ని వచనాలు చూసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నట్లయితే చదవద్దు, కానీ అక్కడ చూస్తే అబ్రహాము శారాయి స్టోరీ కనిపిస్తుంది. శారాయికి ఏమైందంటే గర్భఫలం లేదు. వాళ్ళు ముసలితనములో కూడా దేవుడు ఏం చేశాడంటే తను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చుకున్నాడు, గర్భఫలాన్ని దయచేశాడు. అదేవిధంగా 1 సమూయేలు
1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎల్కానా, హన్నా, పెనిన్నా అని చూసుకుంటాం. అదేవిధంగా హన్నాకు పిల్లలు లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన గర్భఫలం ఇవ్వకుండా ఆయనే ఆపాడు. అదేవిధంగా గర్భఫలాన్ని కూడా తర్వాత దేవుడే వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి పిల్లలు లేని వారికి కూడా పిల్లలు కలగజేసి వాళ్ళని సంతోషమైన తల్లులుగా చేయగలిగిన గొప్ప దేవుడు ఎవరంటే మన యేసయ్య మాత్రమే. కాబట్టి అందునిమిత్తము కూడా మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనం దేవుణ్ణి అతని యొక్క గుణాతిశయములను బట్టి మనం ఒక పేరును మాత్రమే తలుచుకొని ఆయన స్తుతించడం కాదు, కానీ ఆయన యొక్క గుణాలను, అతని స్వభావాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అదేవిధంగా రెండవదిగా చూసుకుంటే అతను స్తుతించడానికి ఒక లిమిట్ అనేది లేదు. ఎల్ల కాలంలో కూడా ఆయన స్తుతిని పొందదగిన గొప్ప దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఏ జాతి వారైనా కానీ స్తుతింపదగిన గొప్ప దేవుడు. కాబట్టి ఒక జాతికే, ఈ జాతికే మన దేవుడు అన్నట్టు కాదు, కానీ ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్తుతింపగలిగిన దేవుడు మన దేవుడు. అదేవిధంగా బేదలను పెంటకుప్పల నుంచి లేవనెత్తివాడు కూడా మన యేసయ్య, మన యెహోవా దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అందునిమిత్తం కూడా మనం లేవనెత్తగలిగిన దేవుడు యేసయ్య. కాబట్టి మనం అతనికి స్తుతులు చెల్లించాలి. ఫైనల్గా పిల్లలు లేని వారికి కూడా పిల్లల్ని ఇచ్చి సంతోషమైన తల్లులుగా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇందు నిమిత్తం కూడా మన దేవునికి స్తుతులు చెల్లించాలని ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.